నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మనసిచ్చి చూడు' ముగింపు భాగాన్ని వినేస్తాం. ఉమాపతి, భానుమతి ఇద్దరూ శ్రీవల్లిని చూసి, చూడమ్మా, పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. టెక్నాలజీ ఇంత పెరిగింది. తరుణ్ డాక్టర్ కదా, తనకి ఈ సమస్యకి పరిష్కారం తెలుస్తుంది. లేదా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాడేమో. అడుగుదాం. నువ్వు బాధపడకురా. వాడు మనసులో నీ గురించి చాలా బాధపడుతున్నాడు. వద్దమ్మా, ఇంతవరకు అనుభవించిన ఒంటరితనం చాలు. ఆ మాట వినగానే అప్పటి వరకు దాచుకున్న బాధంతా బయటికి వచ్చేయడంతో భానుమతిని హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. తల మీద నిమిరి బాధపడుకురా అంటూ తల్లిలా హక్కును చేర్చుకుంది. ఆవిడ ఇంకో చేత్తో వాళ్ళనే చూస్తున్న నందుని దగ్గరకు రమ్మని ఇద్దరిని చెరొక వైపు హగ్ చేసుకుంది. తల్లి రమ్మనగానే చిన్నపిల్లాడిలా వచ్చేసిన నందుని చూస్తూ నవ్వుకుంటూ, ఉమాపతి, చివరికి అందరూ కలిసి నన్ను ఒక్కడిని దూరం పెడతారన్నమాట. నందు అది కాదు అనేలోపే మమ్మల్నైతే పెళ్ళికి కూడా పిలవలేదుగా అని వినిపించి నలుగురు అటు తిరుగుతారు. అక్కడ తరుణ్ చిన్మయిల్ని చూసి షాక్ అయ్యి, అది కాదన్నయ్యా, వదినా ప్లీజ్ అంటాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండే నందు అలా బతిమాలుతూ ఉంటే వాళ్ళకి నవ్వు వచ్చి, ఏంట్రా, పెళ్ళి చెయ్యను అన్నామా, ఇలా చేసుకోవడం అవసరమా అంటాడు తరుణ్. అది కాదన్నయ్యా, తను చేసుకోను అంటే. చిన్మయి వెంటనే, అంటే ఇది రాక్షస వివాహమా అనింది. అందరూ ఆ అన్నారు. చిన్మయి, అంటే అదే, బలవంతంగా చేసుకునే పెళ్ళిని రాక్షస వివాహం అంటారు పాతకాలంలో పెద్దవాళ్ళు. నీ పూర్వకాలం పిచ్చి తగలయ్యా, ఇవేం పోలికలే అన్నాడు. చిన్మయి, బావా నీకేం తెలీదు, నువ్వు ఉండు, కావాలంటే అత్తయ్యని అడుగు. భానుమతి, "ఉమ్, ఒక రకంగా అలాంటిదే. కాకపోతే ఇక్కడ నీ చెల్లి సమస్య నీ మరిదంటే ఇష్టం లేక కాదు. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, దానికి భయపడి చేసుకోను అంటుంది." తరుణ్ నందు వైపు చూస్తాడు. నందు అవును అన్నట్టు తల ఊపుతాడు. ఇంతకీ ఇక్కడ పెళ్ళి అవుతున్నట్లు నీకెవరు చెప్పారు? మేము బయటికి వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాం. అందుకే ఇంటికి వచ్చి రెడీ అవుతూ ఉంటే వీళ్ళ ఫ్రెండ్ ఒక వీడియో పంపింది. అది చూసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఇక్కడికి వచ్చాం. ఉమాపతి గారు, మేము ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు నందు? ఆ తాళి ఎక్కడి నుంచి తెచ్చావు? అది ఏమిటంటే, నేను తనని హాస్టల్లో దించి ఆఫీస్కి వెళ్ళాను. ఒక 1 అవర్ వర్క్ చేశాక ఇంకా చెయ్యాలి అని అనిపించలేదు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తన బర్త్డే కదా, ఎటైనా తీసుకొని వెళ్దాం అనుకున్నా. ఇంటికి వస్తూ ఉంటే మీరు ముగ్గురు బయటికి రావటం చూసి ఎక్కడికి వెళ్తున్నారా అని నేను ఫాలో అయ్యాను. ఇక్కడ వీళ్ళ మాటలన్నీ వింటున్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంగతి తెలిసిందే కదా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని భయం వేసింది. అందుకే ఇంకా తాళి ఇదే ఆంటీదే. వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయాక నేను ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ అంకులు ఈ డైరీ, తాళిబొట్టు దొరికాయి. అంకుల్ ఇవి మర్చిపోవటం కాదు, ఆంటీ ఎప్పుడు చనిపోయిందో ఆయన అప్పుడే మానసికంగా భూమి మీద లేను అని అనుకున్నారు. అంకుల్ డైరీ చదువు, నీకు మానసిక బంధం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ తాళి నేను ఎప్పుడు జోబులో పెట్టుకొనే ఉంటాను. ఆ టైంలో నాకు ఇది గుర్తుకు వచ్చి కట్టేశాను. శ్రీవల్లి నందు వైపు చూసి మూతి తిప్పుకుంటుంటే నవ్వుతూ తన వైపు చూసి బొటనవేలు చూపుడు వేలు కలిపి సూపర్ ఉన్నావ్ అని చూపిస్తాడు నందు. అందరూ పెద్దగా నవ్వేసరికి సిగ్గుపడి తలదించుకుంటుంది శ్రీ. భానుమతి అన్నీ చూసి, ముహూర్తాలు పెట్టి అన్ని లాంఛనాలతో మళ్ళీ పెళ్లి చేస్తాం. అప్పటి వరకు ఎవ్వరికి ఈ విషయం చెప్పకండి. వెంటనే తరుణ్, ఎస్ మమ్మీ, కానీ ఇప్పుడు కాదు. నేను శ్రీవల్లి ఫైలు మా ఫ్రెండు కార్డియాలజిస్ట్ ఉన్నాడు, అతనికి చూపించి అప్పుడు చేద్దాం. నాకు తెలిసి ఈ సమస్యకి పరిష్కారం ఉంది. ఈ మధ్య ఎవరికోసమో నేనే వాడిని సజెస్ట్ చేస్తే ఆ కేసు సక్సెస్ చేశాడు. అప్పుడు తనకి గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. ఉమాపతి, బాగుంది నాన్న నీ ఆలోచన. నందు, ఏదైనా ఆలోచన అంటే ఇలా ఉండాలి, అలా తొందరపడటం కాదు. దానికి నందు, అప్పుడు మీ కోడలు ఇక్కడ ఉండేది కాదు, ఎక్కడుంటుందో తెలీదు. భానుమతి నవ్వుతూ, కరెక్ట్గా చెప్పావు నాన్న, నువ్వే కరెక్టు. ఉమాపతి, సరే పదండి అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ రాధిక ఉంది. వీళ్ళందరూ తనని చూసి షాక్ అయితే
తను మాత్రం కొంచెం బాధగా, కొంచెం కోపంగా నందన్ వైపు చూస్తూ ఉంది. ఉమాపతి ఏంటమ్మా, ఏం చెప్పకుండా వచ్చావు? రాధిక ఏం చేయాలో అర్థం కాలేదు నా మేనల్లుడు చేసిన పనికి. భానుమతి కొంచెం కోపంగా అంత తప్పు వాడేం చేశాడు అనింది. ఏంటి వదినా, నీకు నా మీద కోపమా? ఏదో కోపంలో ఒక చిన్న మాట అన్నానని 10 ఏళ్లుగా మాట్లాడడమే మానేశాడు. భానుమతి దానికేం చేస్తాం, వాడికి అన్నీ వాడి అత్తబుద్ధులే వచ్చాయి. రాధిక అవును వదినా అని ఏంటి అన్నది. భానుమతి ఉన్నదే కదా అన్నాను. రాధిక చూడన్నయ్యా, ఉమాపతి అమ్మ నన్ను ఇన్వాల్వ్ చేయకండమ్మా మీ గొడవల్లో. మళ్ళీ ఇద్దరు ఒకటైపోయి నన్నే అంటారు. నాకు అవసరమా ఇదంతా? చిన్మయి అమ్మా ఏంటి వాళ్ళని బయటే నిల్చోబెట్టి హారతి తీసుకురాపో. చిన్ను నువ్వు తీసుకొనిరా, వదినిస్తుంది హారతి. నేను రావటం వాడికి ఇష్టం ఉండదు. చిన్మయి అబ్బా ఏంటో వీళ్ళిద్దరూ, ఒకరి మీద ఒకరికి ప్రేమ, మళ్ళీ మాట్లాడుకోరు, పాతకాలం అత్తాకోడలలాగా అనుకుంటూ వెళ్ళి హారతి తీసుకొని వస్తుంది. తరుణ్ మీ వదిన ఏ విషయమైనా పాతకాలం అని మొదలు పెడుతుంది. ఈ పాతకాలంది నాకు తగులుకుంది ఏంటో. నందు నువ్వు కూడా పాతకాలం వాడివే కాబట్టి. తరుణ్ పోరా, అక్కడ అమ్మ హారతి తెస్తుంది చూడు. ఇద్దరు కుడికాలు ముందు పెట్టి ఇంట్లో అడుగు పెట్టండి. తరుణ్ అతని ఫ్రెండు మోహన్ ఇద్దరు వాళ్ళ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మోహన్ తరుణ్తో శ్రీవల్లి రిపోర్ట్స్ అన్నీ చూశాను. తనకి సర్జరీ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఏంటి మోహన్, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సర్జరీ చేశాక 48 అవర్స్ వరకు ఏం చెప్పలేం. ఆ టైం కానీ దాటితే తను మనలా అంటే నార్మల్ అయిపోతుంది. ఇది చాలా వరకు రిస్క్తో కూడిన సర్జరీ, అందుకే ఆలోచిస్తున్నా. మరి ఈ సర్జరీ చేయకపోతే తన లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు కదా? తరుణ్ నువ్వు రిపోర్ట్స్ చూసావా అడిగాడు మోహన్. తరుణ్ లేదు. ఓసారి చూడు. ఓ మై గాడ్, చెయ్యకపోయినా ప్రాబ్లం కదా తనకి. అదే కదా చెప్తున్నాను, చేస్తేనే బెటర్. తరుణ్ సరే మోహన్, ఒకసారి నందుతో మాట్లాడదాం. నీ ఇష్టం తరుణ్, కానీ నందుకి చెప్పకపోవడమే బెటర్ అన్నాడు మోహన్. కిందంతా చూసి ఎక్కడా కనిపించలేదని డాబా మీదకి వెళ్తాడు నందు. డాబా మీద నిల్చొని చంద్రుణ్ణి, నక్షత్రాలని చూస్తూ ఉన్న శ్రీవల్లిని చూసి వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరగాలని శ్రీవల్లి ట్రై చేసి కుదరక కామ్గా ఉంటుంది. నందు హే శ్రీ, కోపంగా ఉందా నా మీద? శ్రీవల్లి లేదు నందు. మరి ఎందుకురా ఈ మౌనం? నందు నాకు నీ ప్రేమ జీవితాంతం కావాలనిపిస్తుంది. నా ప్రేమని నీకు ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ రెండూ చేయలేను అని భయంగా ఉంది నందు. చూడు శ్రీ, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. నిజమే నందు, కానీ బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు హక్ చేసుకుంటే బాధ తగ్గుతుంది. సంతోషంలో ఎంతమంది ఎన్ని చెప్పినా మనసులో ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని చిన్న కిస్ చేస్తే అది ఎంత పెద్ద ఆనందమో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా స్పర్శ అవసరం నందు. మరి జీవితాంతం ఏ రకమైన సంతోషం లేకుండా ఎలా ఉంటావు? నేను నిన్ను అలా ఎలా ఉంచగలను? అందుకే చాలా బాధగా ఉంది. నందు అది కాదు శ్రీ. ఇంతలో గొంతు సవరించుకుంటూ నేను రావచ్చా? రా అన్నయ్య. ముగ్గురు కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక తరుణ్ సరే, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరిద్దరూ మాట్లాడటం అయ్యాక రూమ్కి రా నందు. శ్రీవల్లి నేను కిందకు వెళ్తాను అనింది. తరుణ్ వద్దులేమ్మా, నేనే తర్వాత మాట్లాడతాను. పర్లేదు బావా, నేను పిన్నితో మాట్లాడాలి. తరుణ్ ఏంటి బావానా? శ్రీవల్లి మరి మీ తమ్ముడు తాళి కట్టాడు కదా నా మెడలో, ఎందుకు పిలవద్దా? తరుణ్ అదేం కాదు, ఇలానే పిలు అన్నాడు. శ్రీవల్లి వెళ్ళిపోయాక కొంచెం సేపు మౌనంగా ఉండి నేను డాక్టర్ మోహన్తో మాట్లాడానురా నందు. ఏమన్నారన్నయ్య? అర్జెంటుగా సర్జరీ చెయ్యాలి అన్నాడు. లేకపోతే ఏంటన్నయ్యా? తను మనకి అని ఆపేశాడు. అయితే సర్జరీ చేస్తే ఓకేనా? తరుణ్ మ్యాక్సిమం ఓకే, కానీ కానీ ఏంటన్నయ్యా? సర్జరీ అయినా 48 అవర్స్ వరకు ఏం చెప్పలేరు. అప్పటికి అంతా ఓకే ఉంటే ఇంకా ఏ ప్రాబ్లము రాదు.
ఇప్పుడు సర్జరీ చేయకపోయినా రిస్కు, చేసినా రిస్కు. అంతే కదన్నయ్య? తరుణ్ చెయ్యకపోతేనే రిస్క్ ఎక్కువ, చేస్తే తక్కువే. నీ డెసిషన్ చెప్తే నందు వెంటనే సర్జరీ చెయ్యండి అన్నయ్య. తనని నువ్వు ప్రిపేర్ చేయి నందు. సరే అన్నయ్య. శ్రీవల్లి లోపలికి రావచ్చా పిన్ని? రాధిక రా శ్రీవల్లి. నన్ను క్షమించండి పిన్ని. రాధిక ఏంటమ్మా, ఎవరైనా కొత్త పెళ్లి కూతురు ఆశీర్వదించండి అంటారు, నువ్వేంటి క్షమించండి అంటున్నావు? శ్రీవల్లి, ఎందుకంటే మీరు నందుని అత్తయ్య కంటే ఎక్కువ ప్రేమిస్తారు. అలాంటి నందుకి నా వల్ల అన్యాయం జరిగింది కనుక. నీ వల్ల వాడికేం అన్యాయం జరిగింది? నేను ఎవరూ లేని అనాథని. నేను తనకి భార్యని కావటం తనకు అన్యాయమే. మాట పూర్తి కాకముందే చెంప మీద గట్టిగా దెబ్బ తగిలేసరికి చెంప మీద చేయి పెట్టుకుని పక్కకు చూస్తుంది. అక్కడ చిన్మయి ఉంటుంది. నేనేం కానా నీకు? రాధిక కోపంగా చిన్ను అని గట్టిగా శ్రీవల్లిని దగ్గరకు తీసుకొని, చూడమ్మా, ఆ రోజు ఏదో ఆవేశంలో ఒక చిన్న మాట అన్నానేమో. నువ్వన్నా నీ పేరెంట్స్ అన్నా నాకెప్పుడూ అభిమానమే. నువ్వు చిన్మయి ఒకటే నాకు. ఈ రోజు నుంచి అమ్మ అనే పిలవాలి నన్ను, సరేనా? శ్రీవల్లి ఏడుస్తూ సరే అని తలూపుతుంది. చప్పట్లు వినిపించి అటు చూస్తారు ముగ్గురు. అక్కడ భానుమతి, ఉమాపతి గారు ఉంటారు నవ్వుతూ. రాధిక కూడా నవ్వుతూ, నా చిన్న కూతురిని చూశారు కదా, మీ ఇద్దరు ఏదన్నా అంటే మాత్రం ఊరుకోను. ఇద్దరూ సరే అంటూ నవ్వుతూ తల ఊపుతారు. అప్పుడే పైనుంచి వచ్చిన నందు, ఏంటి డ్రామా ఇక్కడ? రాధిక, నీకంటే డ్రామాలు ఎవరు ఆడతారు? అసలే నా కూతురు అమాయకురాలు, ఎలా వేగుతుందో ఏంటో నీతో. నందు, అవును మరి, నీ కూతురేనా? నువ్వు కూడానా? మేనల్లుడు ఇన్ని రోజుల తర్వాత తనతో మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రాధికాకి. అది చూసి దగ్గరికి వచ్చి పక్కన నుంచి హక్ చేసుకొని, నువ్వు కూడా అమాయకురాలివేలే. అందరూ నవ్వుకుంటారు. టైము 7 అయింది. గార్డెన్లో చైర్ మీద ఒక్కడే కూర్చొని పైకి చూస్తూ ఉన్నాడు. ఏం కనిపిస్తుంది అక్కడ అని వినిపించి కూడా ఏం మాట్లాడకుండా తల కొంచెం దించుకొని కూర్చున్న నందు భుజం మీద చేయి వేసిన ఉమాపతి, ఏమైంది చిన్నా? నందు, ఏం లేదు డాడీ. మరి నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఎందుకు అంటే రీజన్ నేను చెప్తాను డాడీ అని వినిపించి అటువైపు చూస్తాడు. శ్రీవల్లికి తన పరిస్థితి పూర్తిగా తెలియదు డాడీ. ఒక సర్జరీ చేయాలి. అది చేసిన ఛాన్సెస్ ఈజ్ 50-50నే. చేయకపోతే చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉమాపతి షాకులో ఉంటాడు. తరుణ్ డాడీ అన్నాడు. ఉమాపతి, ఏంట్రా ఇది? తను చెప్పింది వేరు, ఇక్కడ చూస్తే వీడా తన మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు. మరి మీరందరూ అన్నాడు నందు. ఉమాపతి, మా సంగతి వేరు కన్నా. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. నందు, నాకు పూర్తి నమ్మకం ఉంది తను మళ్ళీ మనందరి మధ్యలో చిరునవ్వుతో తిరుగుతుంది అని. నందు, నాకు నమ్మకంగా ఉంది నీ ప్రేమ మీద అంటాడు. నందు భుజం మీద చేయి వేసి తరుణ్. ఉమాపతి కూడా, అవునరా, నాకు కూడా నీ ప్రేమ మీద నమ్మకం ఉంది నాన్న. ఇంతకీ సర్జరీ ఎప్పుడు చేయాలి? మోహన్ వీలైనంత తొందరగా చేయిస్తే బాగుంటుంది. వీలైతే రేపే హాస్పిటల్లో జాయిన్ చేయమని అంటున్నాడు. అందుకే వీడితో మాట్లాడదామనే వచ్చాను. నందు, తప్పకుండా అన్నయ్య, రేపే మనం జాయిన్ చేద్దాం. ఎవరిని, ఎక్కడ జాయిన్ చేస్తారు? ముగ్గురు అటు తిరుగుతారు. అక్కడ మొత్తం అందరూ అంటే రాధిక హస్బెండ్ మూర్తి, భానుమతి, చిన్మయి ఉంటారు. చిన్మయి స్నాక్స్ ప్లేట్లో తీసుకొని వస్తే వాటర్ భానుమతి తీసుకొని వచ్చింది. నందు శ్రీవల్లి కోసం చూస్తుంటే, ఏంటోయ్ నా చిన్న కూతురు కోసం చూస్తున్నావా అంటాడు మూర్తి నవ్వుతూ. నందు తలదించుకుంటే, సిగ్గే ఇదంతా అంటాడాయన. ఉమాపతి, నువ్వు ఆగు బావా, వాడు అసలే బాధలో ఉంటే. మూర్తి, బాధ ఎందుకు అన్నాడు. వెంటనే తరుణు, అసలు విషయం ఇది మావయ్య, ఇప్పుడేం జరుగుతుందో అని భయం. అందరూ మొదట బాధపడినా నందుకి ధైర్యం చెప్తారు. కానీ మనసులో అందరూ శ్రీవల్లి గురించి బాధపడతారు. ఇంతలో కాఫీ ట్రేతో వస్తుంది శ్రీవల్లి. దూరం నుంచి చూసి చిన్మయి వెళ్ళేంతలో తనే ఎదురు వెళ్ళి తన చేతిలో నుంచి ఆ ట్రే తీసుకొని, ఇవన్నీ నీకెందుకు? ఏదైనా అవసరమైతే నేను తీసుకుని వస్తాను కదా
అన్నాడు నందు. శ్రీవల్లి, ఏంటి నందు, నా ఇంట్లో పని నేను చేసుకోకూడదా? ఈ మాత్రం కాఫీ ఇవ్వటానికి కూడా పనికిరానా? నందు, అది కాదు శ్రీ. ఇంతలో అందరూ అక్కడికే వచ్చి కాఫీ తీసుకొని సిప్ చేస్తారు. నిజంగానే కాఫీ చాలా బాగుంటుంది, సూపర్ అంటారు అందరూ. నిన్నటి వరకు అనాథగా మిగిలిపోతుంది అనుకున్న తనకి ఇంతమంది ఆత్మీయుల ఆదరణ లభించినందుకు ఎంతో ఆనందపడిపోతుంటే ఆ ఆనందాన్ని ఆ గుండె తట్టుకోలేకపోతుంది. అలాగే నందు గుండెల మీద ఒరిగిపోయింది. నందు శ్రీ శ్రీ అంటూ కంగారుగా పిలుస్తుంటే తరుణ్ దగ్గరకు వచ్చి చూసి, నందు, హాస్పిటల్కి తీసుకువెళ్దాం, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, అది వచ్చేలోపు మనం ఎదురు వెళ్దాం, ముందు నేను కార్ తీస్తాను, పద అంటూ కార్ దగ్గరికి వెళ్తాడు. నందు శ్రీవల్లిని రెండు చేతులతో ఎత్తుకొని వెళ్తుంటే అందరూ అతని వెనకే వెళ్తారు. హాస్పిటల్లో ఐసీయూ ముందు నిల్చొని చూస్తూ ఉన్నారు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, ఇప్పుడు తను ఓకే, బట్ సర్జరీ వీలైనంత త్వరగా చేస్తే బెటర్ అంటాడు. ఓకే, మీరిప్పుడే జాయిన్ చేసుకోండి అన్నాడు నందు. డాక్టర్, ఓకే, ఈ కేసుకి కార్డియాలజిస్ట్ మోహన్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటూ తరుణ్ వైపు చూసి, నువ్వేంట్రా ఇక్కడ? తను మా మరదలు, మోహన్ వస్తున్నాడు డాక్టర్. ఓ, మోహన్ వస్తున్నాడా? వస్తే నన్ను కలవమను, సర్జరీ టైం ప్లాన్ చేయాలి. అర్జెంట్ తరుణ్. ఓకే, 15 మినిట్స్లో నీ దగ్గర ఉంటాడు అన్నాడు. సర్జరీ జరుగుతూ ఉంది. తను స్పృహ తప్పిన దగ్గర నుంచి ఎవ్వరి మనసు దేని మీద లేదు అంటే ఎక్కువ కాదేమో. అందరూ ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. సర్జరీ 6 గంటలు జరిగింది. అంతసేపు అందరి బాధ ఒకటైతే నందు బాధ ఒకవైపు. జూహి కూడా వచ్చింది. నందు దగ్గరకు వచ్చి, ఏం బాధపడకన్నయ్యా, నేను చెప్తున్నా కదా, తనకి ఏం కాదు, మీ ప్రేమ తనని బతికిస్తుంది చూడండి అంటుంది. సర్జరీ మాత్రం అయింది. తన బాడీలో రియాక్షన్ అంతా బాగానే ఉంది, కానీ 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు మోహన్, ఇంకో డాక్టర్. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలాగా గడుస్తుంది. నందు అందరికీ దూరంగా కూర్చొని మాట్లాడటానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాడు. ఏది ఏమైనా నా పని నేను చేస్తానన్నట్లు సమయం గడిచిపోయింది. 48 అవర్స్ అవుతూ ఉంది. డాక్టర్, మోహన్ కొంచెం కంగారుగా ఉన్నారు. వాళ్ళు బయటికి రావటం చూసిన అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఎలా ఉంది తనకి? మోహన్, అది తన పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది, నందుని కలవరిస్తూ ఉంది, ఎందుకో బాగా డిప్రెస్ అవుతుంది అంటూ నందు కోసం చూస్తే దూరంగా ఆకాశంలోకి చూస్తూ కనిపిస్తాడు. మోహన్ అతని దగ్గరకు వెళ్ళి, నందు అంటాడు. నందు మోహన్ వైపు చూసి కంగారుగా, ఎలా ఉంది తనకి అంటాడు. డాక్టర్స్గా మా ప్రయత్నం మేం చేశాం, ఇంకా భర్తగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. తను నిన్నే కలవరిస్తుంది, ఎందుకో బాగా డిప్రెషన్లో ఉన్నట్లుగా ఉంది. ఈ టైంలో నువ్వు మాత్రమే తనని నార్మల్ చేయగలవు. వెళ్ళు, తనతో మాట్లాడి తను నార్మల్గా ఉండేలా ప్రయత్నిస్తే తనకి ఇంకేం ప్రాబ్లం లేదు, కానీ ఇలానే ఉంటే కష్టమవుతుంది. మోహన్ మాట పూర్తి కాకముందే నందు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని శ్రీ అంటాడు. శరీరం అంతా చల్లగా ఉంటుంది. నందు అంటూ పిలుస్తుంది. శ్రీ, లేమ్మా, నీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నాను చెప్పు, నువ్వు లేకుండా నేను ఉండగలనా? నీకు తెలీదా? చెప్పు, నువ్వే నా ప్రాణం, ఎవరైనా ప్రాణం లేకుండా ఉండగలరా? నువ్వు నా కోసం, కేవలం నా కోసం మాత్రమే ఉంటావు కదా? లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో తీసుకొని వెళ్ళు ప్లీజ్, లేకపోతే నేనే అనేసరికి చెయ్యి నోటి మీద పెడుతుంది. తను నందు వచ్చినప్పటి నుంచి తనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్ది క్షణాలు మౌనంగా గడిచింది సమయం. నందు తన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని, నాకు ఈ ప్రేమ జీవితాంతం కావాలిరా అంటాడు. నందు, నాకు నీ ప్రేమ కావాలి, ప్లీజ్, నాకు బతకాలని ఉంది అంటూ మాట్లాడటం ఆపేసింది. నందు కంగారుగా శ్రీ శ్రీ అంటూ పిలుస్తూనే డాక్టర్ అన్నాడు గట్టిగా. డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. నందు భుజం మీద చేయి వేసి, ఇంక తనకి ఏం పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో తను నిన్ను వదలదు అంటూ 2 అవర్స్ వెయిట్ చెయ్యి అంటాడు. నందు హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేకపోతున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ డాక్టర్ని హగ్ చేసుకుంటాడు. అతనికి నందు ఫీలింగ్స్ అర్థమవుతుంది.
అందుకే ఓకే కూల్ అంటూ భుజం మీద చిన్నగా తట్టేసరికి తను ఏం చేస్తున్నాడో అర్థమయ్యి సారీ డాక్టర్ అంటూ బయటికి వచ్చేస్తాడు. బయట అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నందు తను తను అంటూ మాటలు రావట్లేదు. కాదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఉమాపతి గారు కొడుకు దగ్గరికి వచ్చి ఏమైంది నందు? శ్రీవల్లి మాట్లాడిందా? అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారా డాక్టర్ అంటాడు. నందు అవును అని తల ఊపి ఆయన్ని హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు. భానుమతి దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఇది? మోహన్ ఇప్పుడే చెప్పాడు అవుట్ ఆఫ్ డేంజర్ అని. ఏం ప్రాబ్లం లేదంట కదా? ఎందుకు ఇంత బాధ? ఉమాపతి నందు భుజం మీద తడుతూ ఈ బాధ ఇప్పటిది కాదు బాను. తను వెళ్ళిపోయినప్పటి నుంచి పడుతున్న బాధ. మనసుకి గంభీరమనే ముసుగు వేశాడు. అది ఈ ఆనందంలో బయటకు వచ్చింది కదా నాన్న అంటాడు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటలకి. డాక్టర్, మోహన్, తరుణ్, నందు నలుగురు డాక్టర్ రూమ్లో కూర్చొని ఉన్నారు. డాక్టర్కి మోహన్ చెప్పమని కళ్ళతోనే సైగ చేస్తాడు. డాక్టర్ నందుతో అది నందు డాక్టర్ ఏ విషయమైన నిర్మోహమాటంగా చెప్పండి. ఇప్పుడు పడిన బాధ కంటే ఏది ఎక్కువ కాదు. డాక్టర్ ఓకే నందు, మీరిద్దరూ నిరభ్యంతరంగా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక 4 months వెయిట్ చేయండి. కొంచెం తను కోలుకోవాలి అంతే. కొన్ని రోజులు ఎమోషనల్ అవ్వకుండా చూడండి. నందు సరే డాక్టర్, నాకు ఇదేం పెద్ద విషయం కాదు. నేను తనని చూసుకుంటాను. తనని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాను డాక్టర్. ఓకే ఆల్ ద బెస్ట్. ఆఫ్టర్ 2 days హాస్పిటల్లో శ్రీవల్లి దగ్గర కూర్చోనున్నాడు నందు. శ్రీవల్లి నీరసంగా నవ్వింది. జ్యూస్ తాగిస్తుంటే నందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులైంది అని అడిగింది. నందు 4 days అయింది అని అన్నాడు. శ్రీవల్లి ఏంటి నందు ఇది? ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా చెప్పు? నందు ఏం చేయను? నా ప్రాణం ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనే అనిపించలేదు. ఫోన్లలో మాట్లాడుతున్నాను. ఈరోజు వెళ్ళాలి, మీటింగ్ ఉంది. సరే వెళ్ళు, నన్ను అందరూ చూసుకుంటున్నారు కదా. నందు సరే అని అన్నాడు. నందన్ టెక్నాలజీస్ స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు బాస్ ఆఫీస్కి వస్తారంట అన్నాడు ఒక అతను. అసలు బాస్ ఆఫీస్కి రాకపోవడమే చాలా విచిత్రంగా ఉంది. 2 years అవుతుంది కంపెనీ ఓపెన్ చేసి. ఇదే ఫస్ట్ టైం రాకపోవటం. అవును, కొత్త పిఏ కూడా రావటం లేదు. ఏం జరిగిందో? 3 days వచ్చింది. ఇదంతా వింటున్న జయంత్ మనసులో ఏముంది, ఇద్దరూ కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకున్నాడు. సార్ అలాంటి వాడు కాదే. జయంత్ ఉలిక్కిపడి చుట్టూ చూస్తాడు. తన చుట్టూ 4 స్టాఫ్ ఉంటారు. ఏంటి అంటాడు మాటలు కూడబలుక్కుంటూ. అదే సార్ పిఏతో ఎంజాయ్ చేస్తున్నారేమో అన్నారు కదా. జయంత్ ఛా నేను పైకే అన్నానా అని అనుకొని, అయినా నేను తప్పుగా ఏమన్నాను? నిజమే కదా. ఇంతవరకు ఆడవాళ్ళతో మాటే మాట్లాడిన సారు 4 days క్రితం తనని తీసుకొని వెళ్ళారు. ఇంతవరకు ఇద్దరూ రాలేదు. నేను ఫ్రెండ్లా మాట్లాడితే నాకు క్లాస్ పీకింది. సార్తో వెళ్ళింది. ఎండీతో మీటింగ్కి పిఏ వెళ్ళటం మామూలే కదా. దానికెందుకు ఇంత షో చేస్తున్నావు? కరెక్ట్. పైగా తను నాకు రిలేటివ్. ఐ మీన్ తను నాకు వైఫ్ కూడా కావచ్చు కదా. లేకపోతే నేను తనతో అంత క్లోజ్గా ఉండేవాడిని కాదేమో. అందరూ షాకింగ్గా చూస్తారు. అప్పుడే వచ్చిన నందు ఎస్ మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? నేను చెప్తాను. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. తను నా నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. కానీ నేను వదులుతానా? డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి సర్జరీ అవసరం ఉంది అంటే చేయించి ఇదిగో ఇలా వస్తున్నాను. జై చాలా ఈ ఇన్ఫర్మేషను. ఇంకా ఏమైనా కావాలా? జయంత్ సారీ సార్. నందు చూడు జయంత్, నువ్వు వర్క్లో పర్ఫెక్ట్ కావచ్చు. ఆడపిల్లల విషయంలో చాలా మిస్బిహేవ్ చేస్తున్నావని కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి కంప్లైంట్ వస్తే ఇలా వార్నింగ్ అంతా ఉండదు. తీసి పడేసి ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను. మీ డాడీ ఫీల్ అవ్వకూడదు అనే ఇప్పుడైనా ఉంచుతున్నాను. అండర్స్టాండ్? జయంత్ ఓకే సార్, సారీ సార్ అన్నాడు. ఆఫ్టర్ 10 days అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీవల్లి అత్తయ్య, మీరు నాకు నందుకి మళ్ళీ అందరి సమక్షంలో పెళ్లి చేస్తాను అని అన్నారు కదా. రాధిక అది అత్తయ్యని కాదురా,
అమ్మని అంటే నన్ను అడగాలి. శ్రీవల్లి సరే అమ్మా, చెప్పు ఎప్పుడు చేస్తారు పెళ్ళి? నువ్వు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చేస్తాం. నేను ఇప్పుడు బానే ఉన్నాను అనింది. అందరూ నవ్వుతుంటే నందు పక్కన కూర్చొని, చూడు నువ్విప్పుడు ఎంత బాగున్నా సరే సత్య వచ్చే వరకు పెళ్లి విషయం వాయిదా వేయి బంగారం. మొన్న నువ్వెక్కడ వెళ్ళిపోతావో అని భయంతో పెళ్లి చేసుకున్నానా? చూడు చెవుల్లో రక్తం వచ్చేలా తిట్టాడు. నా మీద ప్రేమ లేదా? నీకు ఇలా చేస్తావా అని అన్నాడు అని డ్రామాటిక్గా మాట్లాడుతున్న నందునే అందరూ అలా చూస్తూ ఉండిపోతే శ్రీవల్లి కిలకిలా నవ్వేసరికి అందరూ ఈ లోకంలోకి వచ్చారు. పంతులు గారు కూడా ముహూర్తాలు లేవన్నారులే, ఇంకా ఒక 3 మంత్స్ ఆగాలంట అన్నారు ఉమాపతి గారు. శ్రీవల్లి వైపు చూస్తూ కళ్ళెగరేస్తాడు. ఎందుకు అన్నట్టుగా నందు. శ్రీవల్లి నవ్వుతూ ఏం లేదు అని తల ఊపుతుంది. ఆఫ్టర్ 3 మంత్స్ పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంకో 10 రోజుల్లో సత్య వచ్చేశాడు ట్రైనింగ్ పూర్తి చేసుకొని. ఇల్లంతా హడావిడిగా ఉంది. సత్య, జూహి, నందు, శ్రీవల్లిల పెళ్ళి. ఇద్దరు ఒకే కాలనీలో కనుక ఇద్దరివి ఒక దగ్గరే జరుగుతున్నాయి పెళ్లి పనులు. శ్రీవల్లిని రాధిక తీసుకుని వెళ్ళింది, నా కూతురికి అన్నీ నేనే చేస్తాను అంటూ. ఇంకా జూహి వాళ్ళ ఇంట్లో అందరినీ ఒప్పిస్తాడు సత్య. అందరి ఆనందాలతో పెళ్లి షాపింగు కంప్లీట్ చేసుకుంటారు. నందు ఆనందం చెప్పనక్కర్లేదు. తనని చిన్ననాటి చెలి హృదయంలో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుందో తెలియదు, కానీ తను తప్ప ప్రపంచం శూన్యం అనిపించేలాగా చేసింది. అలాంటి హృదయ సామ్రాజ్ఞికి తను ఏమిచ్చినా తక్కువే కదా. ఒక మంచి బహుమతి ఇవ్వాలి, ఎప్పటికీ తనకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియని బహుమతి. ఏమి ఇవ్వాలి ఆలోచనల్లో ఉండగానే సత్య నందు నందు అంటూ వస్తాడు. ఏంటి సార్ విషయం అన్నాడు నందు. ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలిరా జూహికి, చెప్పవా ఏమి ఇవ్వాలో? నందు సర్లే నేను అందుకే చూస్తున్నాను, ఏం తెలియట్లేదు, నువ్వు చెప్పవా అన్నాడు. నాకు ఏం తెలియటం లేదు, ఒక రింగు అన్నాడు సత్య. నందు ఒక రకంగా చూస్తాడు తన వైపు. ఓ రొటీన్గా ఉందా? నందు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది తప్ప నేను ఏం ఇచ్చినా తక్కువే అవుతుంది అనుకుంటూ ప్లాన్ చేసుకుంటాడు. అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఒకటే కళ్యాణ మండపం, అన్ని వేడుకలతో అందరి దీవెనలతో నందు శ్రీవల్లి మెడలో తాళి కట్టి తన అర్ధాంగిని చేసుకుంటాడు. సత్య, జూహీల పెళ్లి కూడా జరిగిపోయింది. అన్నీ పూర్తి చేసుకొని వ్రతం కూడా చేయించిన తర్వాత తరుణ్ ఒక కవర్ తీసుకొని వచ్చి నందుకిస్తాడు. నందు ఏంటన్నయ్య ఇది? తరుణ్ నవ్వుతూ హనీమూన్ ట్రిప్పు అన్నయ్య, నేను చూసుకుంటా కదా. చిన్మయి తమ్ముడికి అన్న ఇచ్చేది వద్దు అనకూడదు. అసలు పాతకాలంలో వెంటనే తరుణ్ ప్లీజ్ చిన్ను, దీనికి పాతకాలానికి ముడిపెట్టకే అని నందు వైపు చూసి, నీకు నేను ఇస్తున్న మొదటి గిఫ్ట్ నువ్వే ఇచ్చేవాడివి ఎప్పుడు, ప్లీజ్. నందు తరుణ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. నందు సత్యతో నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు, వెయిటింగ్ ఫర్ దిస్. నందు ఓకే, ఈ లోపల ఎంజాయ్ చేయండి ఇద్దరు అంటూ హనీమూన్ టిప్ ప్యాక్ సత్యాకిస్తాడు. సత్య ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు అని అంటాడు మొహమాటంగా. నందు ఇవన్నీ ఇప్పుడే అవసరం, పిచ్చి ఆలోచనలన్నీ చేయకుండా సిస్టర్ని తీసుకొని ఎటైనా వెళ్ళు. సత్య మౌనంగా ఉండటం చూసి ఏంటి సత్య ఏమైంది? సత్య నందుని హక్ చేసుకొని నీ వల్లే రా ఈ పొజిషన్లో ఉన్నాను. ఆ టైంలో ఫ్రెండ్స్ మాట విని అమ్మా నాన్న చెప్పేది పట్టించుకోకుండా డ్రింక్స్, పార్టీ, పబ్బులు అంటూ తిరిగే నేను నీ వల్లే, కేవలం నీ మాటలకి ఇన్స్పైర్ అయ్యే ఈరోజు అమ్మా నాన్నలకి ఒక మంచి కొడుకుగా ఇలా ఉన్నాను. అంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటుందిరా నందు? నేను ఎన్ని చెప్పినా వినాలి అని నీకు కూడా మనసులో ఉంది కాబట్టే ఉండగలిగావు. ఏదైనా సంకల్ప బలం చాలా బలమైంది, గొప్పది, అది నీకుంది. అందుకే నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు. సరే జూహి వస్తుంది, టాపిక్ చేంజ్ చేయి. జూహి ఏంటి మమ్మల్ని వదిలేసి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అనింది. సత్య అరే ఏంటి అప్పుడే రెడీ అయ్యావా? నీ మేకప్ ఇప్పుడిప్పుడే అవదనుకున్నానే. జూహి చిరుకోపంగా ఏంటి జోకా? పేర్లేదులే, వేరేది ట్రై చేయి.
సత్య నందు వైపు చూస్తాడు. నందు భుజాలు ఎగరేస్తాడు. నువ్వు వేసిన వేషాలు చాలు గాని ఫ్లైట్ టైం అవుతుందన్నయ్య, మీరు పదండి. నందు నాకే కాదు మీకు కూడా, తొందరగా రెడీ అవ్వండి అని అన్నాడు. కొడైకెనాల్లో పగలంతా సైట్ సీయింగ్ చేసి రూమ్కి వస్తారు సత్య, జూహి. జూహి డిన్నర్ రూమ్కి ఆర్డర్ చేయనా అని అన్నాడు సత్య. చెయ్యి అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఆర్డర్ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డిన్నర్ వస్తుంది. సత్య జూహితో, ప్లీజ్ నాకు ఈ డిన్నర్ వద్దు జూహి. మరి ఏం కావాలి? సత్య నువ్వే కావాలి అన్నాడు. నేనెప్పుడు నీదాన్నే సత్య, ముందు డిన్నర్ చెయ్యి అని కలిపి నోట్లో పెడుతుంది. అది తింటూ అల్లరి చేస్తూ తను కూడా పెడుతూ డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. జూహి నవ్వుతూ, కాబోయే ఆర్మీ ఆఫీసరు ఇంత అల్లరి పిల్లాడా? దేని దాని దానిదే, ఆఫీసర్ అయితే మనసుండదా అంటూ జూహిని అల్లుకుపోతాడు. అతని ప్రేమ వర్షంలో తడిసిపోతూ తన ప్రేమని అతనికి అందిస్తూ తనువులు ఏకమై మనసు పరవశించి ఆ రాత్రిని మధురంగా మార్చుకొని అలసిన శరీరాలతో ఏ రాత్రికో నిద్రపోయారు ఇద్దరు. కూర్గులో అందమైన ప్రకృతికి అనుగుణంగా ఆహ్లాదకరమైన వాతావరణం. అటు వేడి కాదు, ఇటు చలి కాదు. చల్లని పిల్ల తెమ్మెరలు అల్లనల్లన వీస్తుంటే అక్కడ గదిలో నందు, శ్రీవల్లి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చేసరికి రూమ్ అట్మాస్ఫియర్ అంతా మొత్తం మారిపోయింది. అది చూసి శ్రీవల్లి నందు వైపు చూస్తే తనకేం సంబంధం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ఏంటి శ్రీ అలా చూస్తున్నావు? ఇదంతా నేను చేయలేదు, అన్నయ్య చేయించినట్టున్నాడు. శ్రీవల్లి, నేనేమి అనలేదు నందు. అది సరే, నీకు ఇదంతా ఇష్టం లేదా? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తున్నావు. అది కాదు అంటూ శ్రీవల్లి వైపు చూస్తాడు. దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా అందమైన శ్రీవల్లి చీరలో మెరిసిపోతూ ఉంది. పైనుంచి కిందికి ఒకసారి చూశాడు. ఖజురాహో శిల్పంలా అంటారు, అదేంటో తెలియదు కానీ శ్రీ మాత్రం తనని అద్భుతాన్ని చూసినట్లు చూస్తూ అలాగే దగ్గరకు వచ్చి తనని చూస్తుంటే శ్రీవల్లి అదురుతున్న గుండెని చేత్తో పట్టుకొని నందు అంటుంది. నందు తన మొహం 2 చేతుల్లోకి తీసుకొని, శ్రీ, ఇంతకాలానికి నా మనసుకి విశ్రాంతి దొరికింది. నిన్ను తలుచుకుంటే ఎంత వేదన. నీ తలుపు మదిని తడితే నీ ఊసులే నాకు స్నేహితులు, నీ చిరునవ్వే నా ధైర్యం అన్నాడు. శ్రీవల్లి, నీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోనివ్వను నందు అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. నందు 2 చేతులు తన చుట్టూ బిగించి హగ్ చేసుకొని పెదవులు అందుకుంటాడు. ఆ ముద్దులో ఇన్ని రోజుల తన బాధ, ఇప్పటి తన ఆనందం అన్నీ చూపించి చిన్నగా వదిలి నందు తనని తీసుకొని వెళ్ళి బెడ్ మీద తను కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, శ్రీ, నీకు ఏ బహుమతి ఇచ్చినా తక్కువే, అయినా ఒక చిన్న బహుమతి అంటూ తన గుండెల మీద వేయించుకున్న పచ్చబొట్టుని చూపిస్తాడు. అది చిన్నగా శ్రీ నందు అని ఉంటుంది. అది చూసి కళ్ళ నిండా నీళ్లతో శ్రీవల్లి దాన్ని చేత్తో రాస్తూ, నీకు నేను ఏం చేశాను నందు? ఇంత ప్రేమ? శ్రీ, ప్రేమ అంటే ఏదో చేస్తే రాదు, అలా వస్తే అది ప్రేమ కాదు. అసలు నువ్వు ఎప్పుడు ఎలా నా గుండెల్లోకి వచ్చేసావో నాకే తెలీదురా అంటూ తనని హక్ చేసుకొని తన మీద చెయ్యి వేసి, శ్రీ, నీకు ఓకేనా అని అడిగాడు. శ్రీవల్లి అనింది. అతని చేతుల్లో బందీ అయి ఇష్టంగా తనని అతనికి అర్పించుకుంది. అలసిపోయిన శరీరాలతో నిద్రలోకి జారుకుంటున్న కళ్ళని బలవంతంగా ఆపుతూ, బంగారం, నన్ను ఎప్పటికీ వదలకు, నీ తోడు లేకుండా నేను ఉండలేనమ్మా, ఈ జన్మకి నేను ఎలా ఉన్నా భరించవా అంటాడు. శ్రీవల్లి, అసలు వదలను, ఈ జన్మకే వదిలించుకుందాం అనుకుంటున్నావా? నువ్వే నా ప్రాణం, నా మనసు నీకు ఇచ్చేశాను, ఎలా వదులుతాను? నీ ఊపిరే నా ప్రాణం అంటూ తన తలని గుండెల మీద ఆనిస్తే తనని ఇంకా తన గుండెల్లో పదిలంగా దాచుకొని నిద్రలోకి జారుకున్నారిద్దరు. అలా నందు తన శ్రీవల్లి మనసుని దోచుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.